శుభోదయం. ప్రియ మిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దేవుడి పరిశుద్ధ వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను అంటాడు భక్త దావీదు. ఎంతటి భక్తుడైనా ఈ భూమి మీద జీవిస్తున్న దినాలన్నిటిలో కూడా తొట్రెళ్ళిపోవడానికి, దేవునికి వ్యతిరేకంగా బ్రతకడానికి, మనలను దారి తప్పించడానికి ఎల్లవేళలా దుష్టుడు సిద్ధంగానే ఉంటాడు. వాడు ఉరులు పన్ని, ఉచ్చులు పన్ని మనల్ని చిక్కించుకుని మన పాదములు తొట్టిల్లేలా చేసి, దేవునికి దుఃఖం పుట్టించేలాగా ప్రవర్తింపజేసి, దేవుని నుండి మనలను దూరం చేయడమే దుష్టుడైన సైతాను యొక్క ఆలోచన. ప్రియమిత్రులారా, నా పాదములు తొట్టిల్లిపోతాయేమో, నేను పడిపోతానేమోనని దిగులు చెందనవసరం లేదు. పలుమార్లు లేఖనములో దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం గట్టిగా పట్టుకోవలసిన వారమై ఉన్నాం. ప్రియమిత్రులారా, తొట్టిల్లకుండా వారిని కాపాడుటకు, తన నిత్య మహిమ ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టుటకు ఆయన శక్తిమంతుడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. ఈ రోజున నీవు ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే, దుష్టుడు ఎన్ని పన్నాగాలు పన్నినా, లోకంలో ఎన్ని శోధనలు నిన్ను శోధించినా, నీ ఆత్మీయ జీవిత యాత్రలో నీ పాదము తొట్టిల్లదు. కాపాడుతానని మాటిచ్చినవాడు సామాన్యుడు కాదు. సాధారణ ఒక మానవుడే తన మాటను నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తాడు కదా. ప్రభు మాట తప్పనివాడు. భూమి ఆకాశములు గతించినా సరే తాను సెలవిచ్చిన మాటను తప్పిపోవడం ఆయనకి ఇష్టం ఉండదు. నిన్ను కాపాడుతానని నీకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, మాట తప్పని దేవుడు. నీ పరిశుద్ధత విషయం నీవు దిగులు చెందొద్దు. నీ విశ్వాస విషయంలో నీవు భయానికి గురి కావద్దు. విశ్వాస విషయంలో తొట్టిల్లకుండా, నీ పరిశుద్ధతను నువ్వు పాడు చేసుకోకుండా, అంతము వరకు నిన్ను కాపాడి నిన్ను నడిపించే శక్తిగల పరిశుద్ధాత్మ దేవుడు నీకున్నాడు. ఆయన మీద విశ్వాసముతో యాత్ర సాగించు. నీ మనసులో నీ మీద నీకున్న నమ్మకాన్ని విడిచిపెట్టు. నీ మీద నీకున్న నమ్మకం నిన్ను నష్టానికి గురి చేస్తుందే తప్ప సంపూర్ణత వైపుకు నడిపించదు. హెబ్రీలకు రాస్తూ అపోస్తులుడైన పౌలు అన్నాడు కదా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడు అని. నీ వైపు నీవు చూసుకోవద్దు, లోకం వైపు చూడొద్దు. యేసయ్య వైపు చూస్తూ ముందుకు సాగిపో. ఎన్ని ఆటంకాలు వచ్చినా కడవరకు నిన్ను నడిపించి తన నిత్య మహిమ ఎదుట నిర్దోషిగా నిన్ను నిలవబెట్టే దేవుడు నీకున్నాడు. ప్రభును స్తుతించు నేస్తమా. భయము వీడి కలతమాని మనసారా ప్రభుని స్తుతిస్తూ ఆత్మీయ యాత్రలో సాగిపో. దేవుడట్టి కృప నీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.